బెంగాల్ ఎన్నికలలో ఏకంగా న్యాయమూర్తుల్ని సైతం తన్నడానికి ప్రయత్నించి కిడ్నాప్ చేసిన అరాచకపు శక్తులు తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నాయి. లేదా అలాంటి శక్తులను ఏమీ చేయలేని పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఎన్నికల సంఘపు అధికార యంత్రాంగం అందరూ గట్టిగా పనిచేసి వాళ్ళని ఆ నిర్బంధం నుంచి బయటికి తీసుకురావాల్సి వచ్చింది, కిడ్నాప్ నుంచి బయటికి తీసుకురావాల్సి వచ్చింది. అంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక ఏకంగా న్యాయమూర్తులకి అట్టని పరిస్థితి ఉందంటే కింద ఉన్న సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటి, బీజేపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎవరన్నా చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ ఇళ్ళ మీద పడిపోతున్నారట. కనీసం జెండా పట్టుకుని కనబడితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నట్టు రాత్రి అయ్యేటప్పుడు. తృణమూల్ కాంగ్రెస్ పక్తు రౌడీజం చేస్తుంది, భయపిచ్చేస్తుంది, వణికిచ్చేస్తుంది, అరాచకం చేసేస్తుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలో పెట్టుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనే బెంగాల్లో 15 రోజుల పాటు ఉంటాడట ఎలక్షన్స్ సందర్భంలో. 15 రోజులు కేంద్ర హోంమంత్రి విత్ బలగాలతో అక్కడ ఉండి కేంద్ర బలగాలతో ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తూ న్యాయశాఖ పర్యవేక్షించే పరిస్థితికి అక్కడిది వచ్చిందనమాట.